మే నెల వృషభ రాశి వారి ఫలితాలు. మే నెలలో వృషభ రాశి వారు డేంజర్లోకి వెళ్ళబోతూ ఉన్నారు. వృషభ రాశి వారు మే నెలలో కొన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండాలి, లేదంటే వీటిని కోల్పోతారు. మరి వృషభ రాశి వారు ఈ మే నెలలో ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలో, వేటిని మీరు ఈ నెల కోల్పోతూ ఉన్నారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే వృషభ రాశి వారికి ఈ నెల కలిగే శుభ అశుభ ఫలితాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, రాశి చక్రంలో వృషభ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నదే చేస్తారు. మిత్రులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీళ్లకు వీలునామాలు లభిస్తాయి. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి, జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్టు లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు సుమా, ఎంతటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు. తమ భర్త, జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తూ ఉంటారు. ఇక ఈ మే నెలలో గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా చూద్దాం. మే 14న రవిగ్రహం మేషరాశి నుండి వృషభ రాశిలోనికి సంచారం చేయనున్నాడు. మే 10న బుధుడు తన సంచారాన్ని మీనం నుంచి మేషంలోనికి మార్చుకోనున్నాడు. మే 19న శుక్రుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోనికి సంచారం చేయనున్నాడు. కుజుడు మీనంలో, గురువు మేషంలో, శని కుంభంలో, రాహుకేతువులు మీనంలో సంచారం చేయనున్నారు. మొత్తం మీద ఈ మే నెల రవి, బుధ, శుక్ర గ్రహాలు తమ సంచారాన్ని వేరే ఒక రాశిలోనికి మార్చుకుంటున్నాయి. ఈ మే నెలలో వృషభ రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. సంపాదన వృద్ధి చెందదు. ముఖ్యంగా ఆరోగ్యం కోసం ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తారు. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధను చూపించాలి. నేత్ర, శిరోపీడల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కళ్లకు తగినంత రెస్టు ఇవ్వాలి. శాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ నెల వృషభ రాశి వారు ఒక తెలియని సమస్యల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. భయాందోళనలు కలిగించే సంఘటనలు జరుగుతాయి. మీ కళ్ళ ముందు అన్యాయం జరిగినా ఏమీ చేయలేని పరిస్థితిని కలిగి ఉంటారు. కొన్ని విషయాలలో అవమానాలు, అపనిందలు తప్పవు. చెయ్యని తప్పుకు తిట్లు తింటారు. ఇతరులు తప్పు చేసినా మిమ్మల్నే తిడుతూ ఉంటారు. వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారికి నెలంతా ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. జాగ్రత్తతో వ్యవహరించాలి. కొన్ని పరిస్థితులు చెయ్యి దాటి వెళ్ళకముందే జాగ్రత్త పడాలి. సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు మీ మనసును తీవ్రంగా గాయపరుచూ ఉంటాయి. కొన్ని విషయాలలో మీరు ఎంత నిర్లక్ష్యం చూపించినా అవే మీరు మనశ్శాంతిని పాడు చేస్తాయి. తెలియని ఆందోళనలకు గురి అవుతూ ఉంటారు. అందరితో కలవడానికి ఇష్టపడరు. ఈ నెల ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే మీ యొక్క ప్రవర్తన మీ సోదర సోదరి వర్గం వారికి బాధ కలిగిస్తుంది. ఒంటరిగా ఉండాలనే మీ ఆలోచన మీ తోబొట్టు వారికి నచ్చకపోవచ్చు. దీని కారణంగా మీ మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంది. మీకు ఉన్న ఇబ్బందిని మీ సోదర సోదరి వర్గం వారితో పంచుకోవటం మంచిది. భార్య మీ పరిస్థితిని బాగా అర్థం చేసుకుంటారు. మీరు వారిని దూరం పెట్టి వారిని బాధ పెడితే ఇంట్లో పెద్దవారితో తిట్లు తింటారు. స్త్రీ మూలకంగా లాభాలు కలుగుతాయి. మీ అమ్మ, చెల్లి, అక్క, భార్య లేదా ఆడ స్నేహితుల వల్ల లాభాలు కలుగుతాయి. వీరి వల్ల ఈ నెల మీకు ఏదో ఒక విధంగా లాభాలు కలుగుతాయి. కానీ సంతానం వల్ల ఈ నెల సమస్యలు కొని అధికం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ సంతానం తప్పు దారి పట్టకుండా జాగ్రత్త పడండి. చెడు వ్యసనాలకు దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
అలాగే ఈ నెల మీరు మీ సంతానం కోసం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సంతానం యొక్క చదువు కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, వారికి మంచి సంబంధం చూసే విషయంలో కానీ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీ సంతానానికి ఇష్టం లేకుండా ఎలాంటి పనులు చేయకండి. ఈ నెల మీకు మీ సంతానం వల్లే ఇబ్బందులు కలుగుతాయి. సంతానం విషయంలో జాగ్రత్త వహించండి. వృషభ రాశి వారికి ఈ మే నెలలో ఇంటి వాతావరణం చాలా వరకు గందరగోళంగా ఉంటుంది. ఇంటిలో వారి ఆరోగ్యం విషయంపై కూడా శ్రద్ధ వహించాలి. ఉష్ణ జ్వరపీడలు, నలత ఆరోగ్య భంగాలు తప్పవు. ఇది ఎండాకాలం కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యకరమైన భోజనం తీసుకోండి. అతి చల్లని పదార్థాలు తీసుకోవటం కూడా మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మీరు మీ డబ్బులను పొదుపు చేయాలని అనుకుంటే ఆరోగ్యంపై ఎలాంటి నిర్లక్ష్యం చూపించకండి. ఈ నెల రాజకీయ రంగంలో ఉన్నవారు చాలా వరకు ఆరోపణలు, అపనిందలు, అవమానాలు ఎదుర్కొంటారు. మంచి చేసినా చెడే ఎదురవుతుంది. కానీ మీరు న్యాయంగా పోరాటం చేయండి. పరిస్థితులు మీకే అనుకూలంగా మారుతాయి. విద్యార్థులు, క్రీడారంగంలో ఉన్నవారు, క్రీడారంగంలో జాయిన్ అవ్వాలనుకునే వారు కూడా కృషి చేయాల్సి ఉంటుంది. దానితో పాటు ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ నెల ఆర్థిక నష్టం ఎక్కువ కలుగుతుంది. బెట్టింగ్కి దూరంగా ఉండండి. ఆన్లైన్ గేమ్స్, డబ్బులు పెట్టి ఆడే గేమ్స్లో మోసపోతారు. ముందుగానే చెప్తున్నా జాగ్రత్త పడండి. అన్నీ తెలిసి తప్పటడుగు వేశాం అని బాధపడతారు. ఈ మే నెలలో వృషభరాశి వారికి జీవనమంతా కూడా సాఫీగా ఉండదు. ఉద్యోగాలు చేసేవారికి సవాళ్లు ఎదురవుతాయి. వ్యాపారాలు చేసేవారికి పెద్దగా లాభాలు కలుగవు. కొత్తగా ఏ పని ప్రారంభించడానికి ఈ నెల మీకు అనుకూలంగా లేదు. ఆరోగ్య చికిత్స కోసం అనుకూలమైన తేదీలలో హాస్పిటల్కి వెళ్ళండి. త్వరగా మీ ఆరోగ్యం బాగవుతుంది. ఈ మే నెలలో మీకు అంటే వృషభ రాశి వారికి అనుకూలంగా ఉన్న తేదీలు 3, 5, 9, 14, 21, 23, 30. ప్రతికూలంగా ఉన్న తేదీలు 1, 7, 11, 16, 18, 26, 28. వృషభ రాశి వారు ఈ నెల శివ ఆరాధన చేయటం మంచిది. శివుడికి సోమవారం బిల్వం సమర్పించండి. అలాగే శివాలయంలో శనగలను నైవేద్యంగా పంచండి. శివాలయంలో శివుడికి అభిషేకాలు చేయించండి. లేదా ఇంటిలో శివలింగం ఉంటే ఆ శివలింగానికి ఈ నెలంతా కూడా నీళ్లతో అభిషేకం చేయండి. శివ ఆరాధన చేయటం వల్ల వృషభ రాశి వారికి ఈ నెల కలిసి వస్తుంది. సమస్యల నుండి బయటపడగలుగుతారు. మరి తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి ఈ మే నెల ఎలా ఉండబోతుందో. మరి వృషభ రాశికి చెందిన వారు ఈ మే నెలలో తగినన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ రాశికి చెందిన వారు ప్రకృతి విషయంలో ఎక్కువ ఆసక్తిని కలిగి ఉండే అవకాశం ఉంది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. చెట్లు నాటే విషయంలో, చెట్లను సంరక్షించే విషయంలో ఎక్కువ ఆసక్తి చూపించవచ్చు. వీరు ప్రకృతి అందాలను ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే వీరికి సంగీతం వినాలని, నేర్చుకోవాలనే ఆసక్తిని కూడా కలిగి ఉంటారు. కొత్త మిత్రులను సంపాదించటం వీరి స్వభావం. ప్రతి దానిలో కొత్త దానిని, కొత్తతనాన్ని కోరుకుంటూ ఉంటారు. చేసే పనిలో, చదువులో, ఉన్న స్నేహితులలో కూడా కొత్తతనాన్ని ఆశించటం వీరి స్వభావం. Thank you for watching our video. Please do subscribe and like the video.